టీవీ కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో షారోన్ చర్చ్ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ ఏఆర్ జాన్ చౌదరి రూతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు దైవజనులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక సందేశాలతో వేడుకలు సాగాయి. సంఘ సభ్యులు సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పాస్టర్లు సూచించారు. విశ్వాసులు తమ హృదయాలను పవిత్రంగా ఉంచుకుని సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక గీతాలు ఆలపించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సందర్భంగా మీకు చిన్న విన్నపం చేస్తున్నాను. ఏంటంటే యేసుక్రీస్తు చెప్పింది ఒకటే రెండు మాటలు. ప్రపంచంలో అన్నిటికంటే భిన్నమైనది మంచి మాట అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుందో తెలియదు, కానీ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమించాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. అలాంటి గొప్ప మనసు గల యేసుక్రీస్తు ఒకటే మాట చెప్పిండు. నేటి సమాజంలో ఒకరినొకరి ప్రేమ అనేది లేకుండా తగ్గిపోయింది. అలాంటి యేసుక్రీస్తు నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని శాంతితోని మంచి మాటలు చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఇలాంటి మంచి మాటలు చెప్పి ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం కలగజేసేటకు, అందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి మళ్ళీ చనిపోయి తిరిగి లేచి మళ్ళీ వస్తానని చెప్పిన గొప్ప మహనీయుడు. నేటి ప్రపంచానికి ఏకైక యుగ పురుషునిగా, శక పురుషునిగా నిలిచినాడు. అలాంటి గొప్ప మన జీసస్ను. ప్రేక్షకులందరికీ వందనాలు. మరి యేసుక్రీస్తు యొక్క పరిచర్య మరి సంగారెడ్డి ప్రాంతంలో మరి షారోన్ మినిస్ట్రీస్ తరఫున మరి ఇక్కడ మల్కాపూర్ ఏరియాలో జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ యొక్క పరిచర్య మరి ఇక్కడ ప్రారంభించి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క పరిచర్య మరి షారోన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన జాన్ చౌదరి గారు, వారి పెద్ద కుమారుడైన మరి జాన్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. మేము కూడా ఈ సంఘ సభ్యులంగా ఇక్కడ ఉన్నాము. మరి ఈ యొక్క సంఘం తరపున ఈ మందిరంలో జరిగిన ఈ 12 సంవత్సరాల పరిచర్య తరపున మా యొక్క జీవితాలు మరి ఎంతగానో బాగుపడ్డాయి. ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, మరి ముఖ్యంగా మరి మా యొక్క ఆత్మలకు ఒక భరోసా ఈ సంఘం తరపున మేము పొందుకోగలిగినాం. యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఈ యొక్క 12 సంవత్సరాల పరిచర్య ద్వారా సంగారెడ్డి ప్రాంతంలో, సదాశివపేట ప్రాంతంలో, మరి ఇక్కడ ఉంటున్న సంగారెడ్డి జిల్లా అంతట్లో కూడా ఎంతగానో వ్యాపించింది. మరి దేవునికి ఎంతగానో వందనాలు. మరి అనేకులు కూడా ఈ యొక్క సంఘం ద్వారా ఇంకా పాల్గొని మరి ఈ సంఘానికి వస్తూ మరి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. మరి ఈ యొక్క మీడియా సమాచారం ద్వారా కూడా మరి ప్రాంతాలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క సంగారెడ్డి మల్కాపూర్ షారోన్ చర్చి 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క వార్షికోత్సవంలో నేను కూడా పాల్గొంటున్నాను. ఈ వార్షికోత్సవంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా, లేదంటే ప్రతి వారం కూడా దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, సేవ దృక్పథం ఎలా ఉండాలి, అదేవిధంగా ఇతరుల పట్ల గౌరవం, మర్యాదలు ఎలా ఇవ్వాలని ఈ యొక్క ప్రతి అంశాన్ని మేము ఈ యొక్క మందిరంలో నేర్చుకొని మరి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితో మర్యాదలతో ఒకరిని క్షమాపణ ఎలా కోరుకునాలి, క్షమాపణ ఎలా మనం పొందుకోవాలనే చాలా అంశాలను మేము నేర్చుకొని జీవితంలో అనుసరిస్తూ ఇతరుల పట్ల గౌరవప్రదంగా నడుచుకునేలాగున మేము ముందుకెళ్తున్నాము. ఆ రీతిగా ఈ యొక్క ఉత్సవాలకు ఎంతోమంది వస్తూ ఆ విధంగా మార్పు చెంది మరి ఇతరుల పట్ల గౌరవంగా ఉండే విధంగా వారు మార్పు చెందుతూ ఉన్నారు. ఆ రీతిగా మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మరి 12వ వార్షికోత్సవంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు రావడం జరిగింది. వారు కూడా ఒక చిన్న మెసేజ్ ఈ యొక్క సంఘానికి ఇవ్వడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. లోకల్ సర్పంచ్లు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ప్రేమతో ఆహ్వానించాము. వాళ్ళు ప్రేమతో వచ్చి అదే రీతిగా మరి నిర్మల జగ్గారెడ్డి మేడం గారు కూడా వచ్చేవారు ఉండే, కొన్ని వేరే పనులు ఉండడం వల్ల వారు కూడా రాలేకపోయారు. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకు అని అంటే ప్రేమ సమాధానం అనేది ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనకు ఆ విధంగా బోధించి ఆ విధంగా నడిపించి ఆదర్శంగా నిలిచేవారి దగ్గర దొరుకుతుంది. మా దైవ సేవకులు ఆ విధంగా ప్రేమతో ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా మేము ఆదర్శంగా ముందుకెళ్తూ మా యొక్క జీవితాలను బాగు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ యొక్క దేవుని యొక్క మాటలను విని ఎంతో సంతోషభరితమై కుటుంబంలో కూడా శాంతి సమాధానం కలిగి జీవిస్తున్నాము. మా పిల్లలు కూడా ఇక్కడనే మరి వారు ఎంతో మంచి మరి తెలివిని పొందుకొని వారు కూడా మా రాబోయే దినాలలో మంచి తెలివిని, మంచి సమాజానికి తోడ్పాటు అవులాగా వారిని పెంచే విధంగా మేము ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ రీతిగా మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషభరితులై ముందుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీ అందరికీ కూడా మరి మా యొక్క సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రైజ్ లార్డ్ తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.